క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఏపీలో ఇవాళ రేపు కలెక్టర్ల సదస్సు, భవిష్యత్తు లక్ష్యాలను వివరించనున్న సీఎం. P4 సహా కీలక అంశాలపై చర్చ. సిఆర్డీ అధికారులతో చంద్రబాబు సమీక్ష, కాలుష్య రహిత ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై చర్చ, కరకట్టను పటిష్టపరిచే చర్యలపైన ఆరా. ఉగాదికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, 4 మంత్రి పదవులకు భర్తీకి గ్రీన్ సిగ్నల్. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులకు ఓకే. బీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం, 42% బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేశాం. మహేశ్వర్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలన్న పొన్నం. మైనార్టీలను బీసీల నుండి తొలగించాలి, అప్పుడే బీసీ బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తాం. పొన్నంకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్. గజ్వేల్ ను రాష్ట్రానికి ఆదర్శంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. గజ్వేల్ పై సీఎం రేవంత్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలన్న హరీష్ రావు. విశాఖతో పాటు కడపలోనూ పోటాపోటీ, 34 మంది విశాఖ కార్పొరేటర్లతో వైసీపీ శిబిరం. కడప జడ్పీ సభ్యులతోనూ వైసీపీ క్యాంప్. వైసీపీకి బలముంటే క్యాంపులెందుకు? గౌరవం కాపాడుకోవడానికి మేయర్ రాజీనామా చేస్తారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బాబ్జీ కామెంట్స్. ఉత్తరాంధ్రలో జార్జియా యూనివర్సిటీ ఏర్పాటు, 1300 కోట్లు పెట్టుబడి పెట్టనున్న జీఎన్యూ. మంత్రి లోకేష్ సమక్షంలో ఎంఓయూ. గడప మేయర్ కు షోకాస్ నోటీసులు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్లపై ఫిర్యాదులు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలన్న మున్సిపల్ శాఖ. అరటి రైతుల్ని ఆదుకోవాలన్న జగన్, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామన్న సవిత. ఆత్మహత్యాయత్నం చేసిన రైతులకు పరామర్శ. కేసీఆర్ పై నిందలు మోపుతున్నారు. బండిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం. బంజారాహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు. బీసీలు బానిసలుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికైనా బీసీలంతా ఏకం కావాలి. కులాలు లెక్కలను బయటపెట్టిన ఏపీ బీఎస్పీ. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలపై పిటిషన్, రీవాల్యుయేషన్ కోరిన అభ్యర్థులు. టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు. వచ్చే నెలలో గుజరాత్ లో ఏఐసీసీ సమావేశాలు, 15 మందితో డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టికి చోటు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు, శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ. సైన్స్ సిటీకి కేటాయించిన 20 ఎకరాలు తిరిగి స్వాధీనం. కేపీహెచ్బీ పిఎస్ పరిధిలో 2 అరెస్ట్, 1.3 కేజీల డ్రై గంజాయి స్వాధీనం. విశాఖ నుండి తీసుకొచ్చినట్టు గుర్తింపు. సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం, అలహాబాద్ హైకోర్టుకి జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ. కరెన్సీతో సంబంధం లేదంటున్న వర్మ. రాహుల్ పౌరసత్వంపై కేంద్రానికి 4 వారాల గడువు, 8 వారాల అభ్యర్థనకు కోర్టు తిరస్కారం. విచారణ ఏప్రిల్ 21కి వాయిదా. ఎంపీల జీతభత్యాలు పెంచిన కేంద్రం, 1,00,000 నుంచి 1,24,000కు పెంపు. దినసరి భత్యం 2,500కు పెంపు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోని, 1 వికెట్ తేడాతో లక్నోపై గెలుపు. హాఫ్ సెంచరీతో రాణించిన అశుతోష్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.